హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో పిల్లలు కూడా పాలు తాగడానికి కష్టపడుతున్నారా? అవునండి. ఈ రోజుల్లో పాలు తాగడానికి చాలామంది పిల్లలు అందులో ఏదో ఒకటి మిక్స్ చేసి ఇవ్వమనే అడుగుతున్నారు. ఎందుకంటే బయట చూస్తున్నారు కదా అందరిని. వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు ఇంటి దగ్గర అమ్మల్ని. ఇంతకు ముందయితే ప్లెయిన్ పాలిచ్చినా తాగేవాళ్ళు. ఇప్పుడైతే ప్లెయిన్ పాలు తాగట్లేదు. అందులో చాక్లెట్ ఫ్లేవర్ అని, బూస్ట్ అని, హార్లిక్స్ అని ఏదో ఒక ఫ్లేవర్ ఉండాల్సిందే. అవునండి. ఇప్పుడు పిల్లలందరూ అలాగే అడుగుతున్నారు. మిల్క్ ఇచ్చేటప్పుడు మా పిల్లలు గూడా ఇలా అడగడం అయితే స్టార్ట్ చేశారు. నేనెప్పుడు వాళ్ళకి బయట పౌడర్స్ అయితే మిక్స్ చేసి ఇవ్వలేదు. నేను ఇంట్లోనే ఈ విధంగా సింపుల్‌గా, హెల్తీగా హోమ్‌మేడ్ మిల్క్ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంట్లోనే. దాన్నే మీకిప్పుడు షేర్ చేస్తున్నాను. నేను దీనికోసం యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బాదం, పూల్ మఖానా, డ్రై డేట్స్, వేయించిన శనగలు. వీటన్నింటిని అయితే విడివిడిగా తక్కువ మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసేసి, చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే మనకి పౌడర్ అనేది చాలా బావుంటుంది మిల్క్‌లో మిక్స్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే జల్లెడ పట్టుకొని కూడా ఒక బాక్స్‌లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిల్క్ మరగబెట్టేటప్పుడు అందులో వేసుకోవచ్చు అనుకుంటే ఈ విధంగా కూడా మీరు తీసుకొని ఒక ఎయిర్ టైట్ జార్‌లో అయితే స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 10-15 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో వేసేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసేసుకొని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. నేను మిక్స్ చేసిన పౌడర్‌లో కొంచెం అయితే ప్లెయిన్‌గా తీసాను. ఇందులోనే హాఫ్ క్వాంటిటీ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్‌లో అయితే చేశాను. చాక్లెట్ ఫ్లేవర్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడతారు కదా! అందుకే హాఫ్ క్వాంటిటీ ఏమో చాక్లెట్ ఫ్లేవర్ కోకో పౌడర్ మిక్స్ చేసుకొని దాన్నయితే సపరేట్‌గా చేశాను. ఇక చూస్తున్నారు కదా! ఒక బౌల్‌లో హాఫ్ ఉంచేసాను. హాఫ్ ఉంచుకొని హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఇందులో ఇప్పుడు కోకో పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్‌ని వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్‌గా సరిపోయింది కోకో పౌడర్. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే కోకో పౌడర్‌ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే వాళ్ళకి 2 ఫ్లేవర్స్ లాగా ఒక్కొక్క ఆల్టర్‌నేట్ డేస్‌లో మనమైతే కలిపివ్వచ్చు. ఇలా మనం ఇంట్లోనే ఒక్కసారి హోమ్‌మేడ్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా 1 మంత్ వరకు వస్తుంది. మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది. హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా అమ్మలకుంటుంది. దీన్ని మనం మిల్క్‌లో ఎలా చేసుకోవాలో అయితే ఇప్పుడు చూసేద్దాం. మిల్క్ కొంచెం మరిగిన తర్వాత నేను అందులో వేసేసుకుంటున్నా. కొంచెం మరిగిన వెంటనే వేసేసుకోండి. బాగా మరిగిపోతే మాత్రం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు జల్లెడ పట్టుకుంటే మాత్రం పాలు మరిగిపోయిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను జల్లెడ పట్టలేదు కాబట్టి పాలు కొంచెం మరిగిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మనకి ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరగబెట్టనవసరం అవసరం లేదు. మీరు ఇందులో కావాలంటే బెల్లం, షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఫస్ట్ దాంట్లో వచ్చేసి నేను కలర్ చేంజ్ అవ్వకూడదు అని చెప్పి అయితే కొంచెం పంచదార వేసాను. రెండో దాంట్లో వచ్చేసి బెల్లం వేసాను. అంతే అండి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్స్‌ని మనం మిల్క్‌లో ఈ విధంగా కలిపి ఇచ్చేసామంటే వాళ్ళు ఇష్టంగా తాగుతారు. మనం కూడా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్